5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. జుట్టు తాలిపోతుంది అనేది ఒక పెద్ద సమస్య అయితే, తెల్ల జుట్టు సమస్య అనేది అధికంగా అయిపోతుంది. వైట్ హెయిర్ చిన్న పిల్లలకు వచ్చేస్తుంది మేడం. పెద్దవాళ్ళకి ఏదో వయసు నిమిత్తమో లేదంటే స్ట్రెస్ ఏదో ఒకటి అంటున్నారు. చిన్నపిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది? 11 years, 5 years, 7 years, 3 years చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది. ఏంటి అసలు కారణం? న్యూట్రిషనల్ డెఫిషియన్సీయా? ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల? షాంపూలు అధికంగా కెమికలైజ్ యూజ్ చేయడం వల్ల? 100% ఇవే కారణాలు. చిన్న పిల్లలకండి సికాయ కానీ ఉసిరికాయ కానీ తెప్పించుకొని క్రష్ చేసి షాంపూ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటే మంచిది. పోనీ అట్లీస్ట్ షాంపూ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం లేకపోతే కెమికల్ బేస్ లేకుండా షాంపూలు, ఆయుర్వేద షాంపూలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ షాంపూలు తెచ్చుకొని వాడండి. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే ఈ రకరకాల షాంపూలు ఇంకా చెప్పాల్సిన బ్రాండ్లు లేవు. అన్ని బ్రాండ్లు వాష్రూమ్లోనే ఉంటాయి. నేను చిన్నపిల్లలు రీసెంట్గా తీసుకొచ్చాను, 11 years old. జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. అసలు ఒక్క జుట్టు ఎతికినా లేదు, బ్లాక్ హెయిర్. నేను అన్న సడన్గా వచ్చిందా ఇట్లా అంటే, లేదు మేడం, ఆల్మోస్ట్ బాబు 3 years నుంచి చూస్తూనే ఉన్నాము, ఏదో యూజ్ చేస్తున్నాం, ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం, ఏం షాంపూలు యూజ్ చేసినా ఇంకా వరస్ట్ అయిపోయింది, కానీ అసలు వైట్ హెయిర్ అనేది సొల్యూషన్ దొరకలేదని చెప్తున్నారు. నేను అంటాను, ఏమేమి షాంపూలు యూజ్ చేస్తారు, ఏమేమి సీరమ్స్ యూజ్ చేస్తారు అని తీసుకొచ్చి లిస్ట్ పెడితే వాళ్ళు యూజ్ చేయని బ్రాండ్ లేదు, యూజ్ చేయని ఆయిల్స్ లేవు. ఓవర్ కెమికలైజ్ చేయకండి. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళని మనం తగ్గించుకోవడానికి ఆహారంలో కరివేపాకు తీసుకోవడము. కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కరివేపాకుని మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకోవడం కానీ, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్, కొన్ని మెంతులు, కొద్దిగా మన లవంగాలు, వీటి నాలుగిటిని కొబ్బరి నూనెలో వేసి, కొబ్బరి నూనె బెస్ట్. కొబ్బరి నూనె కానీ, ఆముదం నూనె కానీ, నువ్వుల నూనె కానీ అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. ఈ 3 రకాల ఆయిల్స్, ఇంకా అవి రకరకాల ఆయిల్స్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కాస్ట్లీయెస్ట్ ఆయిల్స్ అవసరం లే. ఇవి కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి మనకి. నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆముదం నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. మూడింటిని సమపాలంలో తీసుకోండి. రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి. రోజ్మెరీ లీవ్స్ దొరకపోతే కరివేపాకు దొరుకుతుంది. గుప్పడంత కరివేపాకు వేయండి. 1 స్పూన్ మన మెంతులు వేయండి. అండ్ దాంతోపాటు లవంగాలు 4-5 వేయండి. ఒక 3 నిమిషాలు మరిగించి ఇవన్నీ పక్కన తీసేసి ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జుట్టు రాలుతుందా? జుట్టు రాలడం తగ్గుతుంది. వైట్ హెయిర్ ఫ్యూచర్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఉన్న హెయిర్ని స్లోగా నార్మల్ తీసుకొని రావచ్చు. సో 100% వైట్ హెయిర్ రావడానికి మూల కారణం మనం ఓవర్ కెమికలైజ్డ్ షాంపూస్, సీరమ్స్, ఆయిల్స్ అవన్నీ అప్లై చేయడం వల్లే. కొబ్బరి నూనె శ్రేష్టకరం. మంచి కొబ్బరి నూనె, అసలు కొబ్బరి నూనె అసలు ఎంత మంచిదండి. పాతకాలంలో మనం కొబ్బరి నూనె మంచిగా పెట్టుకొని రిబ్బన్ల జుట్లు వేసుకొని జుట్టు ఎంత పెద్దగా ఉండేది. అసలు జుట్టు లేకుండా అండ్ డాండ్రఫ్ సమస్యలు ఎక్కువైపోయాయి చిన్నపిల్లలకే. ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు మన దగ్గరికి, జుట్టు రాలిపోతుంది, వైట్ హెయిర్ సమస్య. సో నేను రీసెంట్గా వచ్చిన అబ్బాయిని అయితే మనం ఫుడ్ విషయంలో చాలా వరకు చేంజ్ చెప్పాము, తర్వాత ఆయిల్స్ కూడా చెప్పాము. రీసెంట్ కేసు అది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో చాలా వరకు ఇంత ప్రీవియస్ కేసెస్లో కూడా మనకి వైట్ హెయిర్ 1-2 వచ్చిందని చెప్పేసి సో హెన్నాలు అవి ఇవన్నీ పెట్టి ఇంకా విపరీతమైన దారుణం చేసుకుంటున్నారని. ఫుడ్ విషయంలో మెయిన్ ఇంపార్టెంట్ కొద్దిగా అమైనో యాసిడ్స్, జింక్, B12, డి విటమిన్, ఐరన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫుడ్ ద్వారా ఇవ్వడం స్టార్ట్ చేసాం. లైక్ పంకిన్ సీడ్స్ అంట, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని దూరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పొద్దున్న గుప్పడంతా, సాయంత్రం గుప్పడంతా తినమని చెప్పాం. అండ్ ఆకుకూరలు బాగా తీసుకోమన్నాం. మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు, ఈ రెండింటిని సమపాలనలో తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగమని చెప్పాం. కరివేపాకుని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 5-6 రెబ్బలు కూరల్లో కానీ నార్మల్గా కానీ తినమని చెప్పాం. అండ్ అదే కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్, లవంగాలు, మెంతులు, ఈ 4 కొబ్బరి నూనెలో కానీ, ఆముదం నూనెలో కానీ, నువ్వుల నూనె లేదంటే 3 కలిపిన నూనెలో అయినా సరే వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసిన ఆయిల్ని ప్రతి ఆల్టర్నేట్ డేస్ 3 days ఒకసారి అప్లై చేయమని చెప్పాం. పేర్లు ఉంటే పేర్లు పోతాయి, జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అండ్ మంచిగా మనకి థిక్గా అండ్ షైనీగా కూడా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకోవడం వల్ల అండ్ విపరీతమైన డాండ్రఫ్, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ అసలు అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె పర్లేదు, ఆముదం నూనె లేదా 3 సమపాలనలో తీసుకోండి. ఆ 3 ఎందుకు ఆముదం నూనె చాలామంది చాలా స్టిక్కీగా ఉంటుందని అప్లై చేయడానికి ఇష్టపడరు, కానీ ఆముదం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్. లేదు మీకు కొబ్బరి నూనె సెట్ అవుతుందంటే కొబ్బరి నూనె తెచ్చేసుకోండి. రోజ్మెరీ లీవ్స్ అని దొరుకుతాయి, డ్రై లీవ్స్ అయినా నార్మల్ లీవ్స్ అయినా దొరుకుతాయి. ఆ రోజ్మెరీ లీవ్స్ గుప్పడంతా వేయండి. కరివేపాకు 4-5 రెబ్బలు వేయండి. 1 స్పూన్ మెంతులు వేయండి. 4-5 లవంగాలు వేయండి. ఒక 1 to 2 minutes 3 minutes వేడి చేయండి ఆయిల్ని. ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే తలస్నానం కూడా చేస్తున్నప్పుడు
మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, జుట్టు రావడం తగ్గిస్తుంది. ఆ రైస్ కడిగిన వాటర్లో కొన్ని రోజ్మెరీ లీవ్స్, కొన్ని మెంతులు, లవంగాలు వేసి లైట్గా మరిగించండి. దాన్ని తీసేసి ఆ వాటర్ని, కొద్ది వాటర్ని తలంతా స్ప్రే చేసుకోండి. రిమైనింగ్ వాటర్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. ఇది కూడా హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కొద్ది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. చెప్పిన సీడ్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్ని షాలో ఫ్రై చేసుకుని డైలీ ఇంకా ఒక బెల్లం ఉంటే బెల్లం తెచ్చుకొని బెల్లం పాకం చేసుకొని ఇవన్నీ వేసుకొని లడ్డులా చేసుకొని డైలీ ఒక లడ్డు తినండి. ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకోండి. జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు పోతే అందం పోతుంది అని చెప్పి చాలా డిప్రెషన్కి వెళ్తుంటారు. జుట్టు ఉండగానే దాన్ని కాపాడుకోవాలి. పోయిన తర్వాత కాపాడుకుందామన్నా సరే అది రావడానికి టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్. అది న్యాచురల్ ప్రాసెస్ కానీ కెమికల్ ప్రాసెస్ కానీ లాంగ్ టైం ప్రాసెస్. అది ఆ ఓపిక ఉంటుందా? ఉండదు. పోతున్నప్పుడే మనం కాన్షియస్గా అవుతూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుంటే మనం కాపాడుకోవచ్చు జుట్టుని. కాబట్టి జుట్టు వైట్ హెయిర్ అవుతుంది అండ్ జుట్టు రాలిపోతుంది, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అని చెప్పేసి రకరకాల డాండ్రఫ్ సమస్య, ఎన్నో రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఆహారంలో మంచి జ్యూసెస్ తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ అన్నీ ఆపేసేయాలి. నేను చెప్పిన ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేయండి. వారానికి 1 లేదా 2 సార్లు కంపల్సరీ తల స్నానం చేయాలి. అది కూడా నైట్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయండి. మరి విపరీతంగా డాండ్రఫ్ ఉంటే ఓవర్ నైట్ ఆయిల్ పెట్టడం కూడా మంచిది. కాబట్టి హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ముందు ఆయిల్ అంతా పెట్టేసుకొని 5-10 మినిట్స్ తర్వాత తల స్నానం చేసేసాడు. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా, ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి, బాడీ యాక్టివ్గా ఉండడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అవి కామన్ అయిపోయి కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి జుట్టు రాలిపోతుందని పడకుండా, వైట్ హెయిర్ వస్తుందని చెప్పి విపరీతమైన కెమికల్ బేస్ వాడకుండా ఉన్న హెయిర్ని స్లోగా న్యాచురల్ పద్ధతిలో అయినా సరే 2, 3, 3, 4, 5 మంత్స్ పట్టినా సరే స్లోగా కన్వర్ట్ అవుతుంది. మన వైట్ హెయిర్ని మనం తగ్గించుకోవాలంటే వేరే వాళ్ళు చూస్తారేమో, వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆ హెన్నాలు ఈ హెన్నాలు పెట్టే బదులు న్యాచురల్ సొల్యూషన్ని నమ్మి మనం 3 to 4 మంత్స్ వరకు అప్లై చేస్తున్న కొలది బెస్ట్. వైట్ హెయిర్ రాదు, స్పెషల్లీ వచ్చిన హెయిర్ని కూడా స్లోగా నార్మల్ హెయిర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. న్యాచురల్ ప్రొసీజర్ అయితేనే అది పర్మనెంట్ అవుతుంది. కెమికల్ ప్రొసీజర్ ఏది పర్మనెంట్ కాదు, అందరికి తెలిసిన విషయం అది. సో ఖచ్చితంగా రోజ్మెరీ లీవ్స్, కరివేపాకు, మెంతులు, లవంగాలను ఆయిల్ వేసి మరిగించి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. వారానికి 2 times తల స్నానం చేయండి. హెయిర్ మెయింటైన్ చేసుకోండి. రివర్స్ కోంబింగ్ కూడా చాలా అద్భుతంగా, తలంతా ఇట్లా దువ్వి రివర్స్ కోంబింగ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. సో ఈ చిన్నవి టిప్స్ ఫాలో అయితే మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరిగి బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం.